హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్పెషల్ పిండి చారు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ జీలకర్ర, అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ, ఇప్పుడు కరివేపాకు, ఆ తర్వాత మనము కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లనే ఉండాలి. ఇట్లయితేనే టేస్ట్ బాగా వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు, ఇప్పుడు కొన్ని టమాటాలు, ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ అండి. మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను అవి పచ్చిమిరపకాయలు గోలడానికి అని చెప్పి అట్లా వేసిన. ఇప్పుడు 2 కప్పుల పులుసు పోసుకోవాలండి, చింతపండు పులుసు. ఇప్పుడు దీంట్లో మిల్మేకర్ వేసుకోవాలి, 1 కప్పు. 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పల్చగా కలుపుకుంటే ఉండలు కట్టదు దాంట్లో సాంబార్లో పోసేటప్పుడు, పిండి చారులో పోసేటప్పుడు. ఇప్పుడు ఈ బాగా మసులుతుంది కదా, మసలే దాంట్లో ఈ బియ్యం పిండి అనేది ఇట్లా ఈవెన్గా పోసుకోవాలి. కొంతమంది బియ్యం పిండి వేసుకుంటారు, కొంతమంది శనగపిండి వేసుకుంటారండి. కానీ నేను మాత్రం బియ్యం పిండి వేసిన, శనగపిండి వేస్తే మా పిల్లలు తినరని చెప్పి బియ్యం పిండి వేసినండి. కంప్లీట్ కొద్దిసేపు ఒక 5 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కంప్లీట్ అండి తెలంగాణ స్పెషల్ పిండి చారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి దించేటప్పుడు. ఫైనల్గా పిండి చారు, తెలంగాణ స్పెషల్ పిండి చారు కంప్లీట్ అండి.